వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాటేదాన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన రెవెన్యూ అధికారులు కర్నూలు జిల్లా నంద్యాలలో ఎర్రచందనం తరలిస్తున్న దొంగల అరెస్ట్ 189 కిలోల ఎర్రచందనం దొంగలు స్వాధీనం ఐజా బింగిదొడ్డి చెరువులో చేప పిల్లలను వదిలిన అధికారులు ముఖ్య అతిథిగా హాజరైన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ బిఎం అబ్రహం ఇక డీటెయిల్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెల్ల గ్రామంలో గంజాయి పట్ట సాగు చేస్తున్న పొలంపై ఎక్సైజ్ రెవెన్యూ శాఖలతో కలిసి పోలీసులు దాడి చేశారు గ్రామానికి చెందిన బోయ సుంకన్న పొలాన్ని మహదేవప్ప అనే వ్యక్తి కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేశాడు దీంతో పాటు అంతర్ పంటగా గంజాయి పంటను సాగు చేశాడు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పొలంపై దాడి చేశారు పొలం లోపలి భాగంలో 150 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ తెలిపారు దాదాపు 150 చిల్లర మనకి నవాజ్ 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 కాలిపోయినాయి దానిపైన రాజు చేంజ్ చేస్తాడు బండి పైన వెళ్ళి ముందు పైన ఉంది కదా దానిపైన పైన క్యారెట్ క్యారెట్ కడతాం దారి కడతామన్నా పైన ముందు పైన రైట్ సార్ గోపాల్ సార్ లైట్ అక్కడ పెట్టి ఇక్కడ తిరుగు లైట్ అక్కడ పెట్టుకో లైట్ అక్కడ తిప్పు ఫోటో దిగాల వీడియో తీస్తున్నా నేను ఓకే ఎమ్మెనూరు మండలం అడవిల గ్రామంలో గంజాయి మొక్కలు 150 ఉన్నాయి పోలీస్ సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది మహేష్ కుమార్ సార్ ఆధ్వర్యంన దాడులు నిర్వహించడం జరిగింది స్థలాలు గ్రామ సిబ్బంది చెప్పు చెప్పు ఎవరు దేవేంద్రనా చెప్పు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామ శివారులో పిడుగుపాటుకు గురై 4 గేదెలు మృతి చెందాయి రాములు కృష్ణ ఇందూర్ చింటులకు చెందిన 4 గేదెలపై పిడుగు పడడంతో అవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి ముంగట ముంగట చెరువు లేదో వానసూర అంతే నా బర్రె ప్రొద్దున ఇంటి నుంచి పశువులకు అంటే అడవికి పంపేందుకు మేపేందుకు ఆయన కొట్టి పంపినాము. వాటికి
వర్షం పడి 4 బర్లకు పిడుగులు కొట్టి మొత్తం ఇదైపోయినాయి. వాటికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఎంతమంది అడవి దొంగలు అధికారులకు పట్టుబడి అరెస్టు అవుతున్నా అడవిని దోచుకునే దుండగులకు జ్ఞానోదయం కలగడం లేదు. అడవి సొమ్ము వారి సొమ్ములాగా అడవి దొరల్లాగా ట్రాక్టర్లలో వేసుకొని పోతున్న ఎర్రచందనాన్ని అదే సొమ్మును దోచుకొని వెళ్తున్న దుండగులను అరెస్టు చేశారు అటవీ శాఖ అధికారులు. కర్నూలు జిల్లా నంద్యాల పరిసర ప్రాంతాల్లోని మహానంది రూట్లో గల సుగాలి మెట్టశివ గార్డెన్స్ దగ్గర శ్రీ రంగాపురం నుండి ట్రాక్టర్లో 189 కిలోల ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో డిఎఫ్ఓపి శివశంకర్ రెడ్డి, ఎఫ్ఆర్ఓఎస్ అబ్దుల్ ఖాదర్ వారి ఆధ్వర్యంలో ఎఫ్ఎస్ఓ నాగేంద్ర నాయక్ మరియు వారి సిబ్బంది మాటు వేసి శ్రీ రంగాపురం గ్రామానికి చెందిన నరసింహులు మరియు సుగాలిమెట్ట ప్రాంతానికి చెందిన హరినాయక్ ఎర్రచందనం దొంగలను అరెస్టు చేశారు. వాళ్ళ మీద చేయకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా వాడి ఇంటికి పోతుంటే ఉంటారు. ఉన్నాడా సార్. వాళ్ళ మీద చేయకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా వాడి ఇంటికి పోతుంటే ఉంటారు. ఉన్నాడా పక్కకు డివిజన్లో కుదురం రేంజ్ నందు 212 చదరపు కిలోమీటర్లో ఎర్రచందనం ఉన్నది. దాని కాపల్లో భాగంగా గత 2 రోజుల నుంచి మొబైల్ పార్టీ తర్వాత కుదురం రేంజ్ స్టాఫ్ వాచ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా రాత్రి ఒక ట్రాక్టర్లో 10 ఎర్రచందనం దుంగలు మానం సైడ్ తీసుకెళ్తున్న పట్టుకొని కేసు చేయనుంది. అందులో 2 ముద్దాయిలు నరసింహ శ్రీరంగాపురము, హరినాయక్ ఈ తాండా కొట్టాల తాండా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ట్రాక్టరు. సో ఇదంతా విచారించి ఎక్కడ తీసుకొచ్చారు, ఎలా తీసుకెళ్తున్నారు విచారించడం జరుగుతుంది. భద్రతగా కూడా ప్రజలకు కానీ ఎవరు కూడా ఏదో ఆశ పెట్టి ఎర్రచందనం వైపు వెళ్ళకుండా ప్రజలను కోరడం అయింది. ఎందుకంటే ఈరోజే అహోబిలోకమైన రుద్రవరం కేసు అల్లగడ్డ మేజిస్ట్రేట్ కోర్టు వారు ప్రతి ముద్దాయికి 2 సంవత్సరాల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా వేయడం జరిగింది. సో దయచేసి ఎక్కడు కూడా ఎర్రచందనంలో పాల్గొనాలని కోరడం అయింది. తగిన తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పట్టుకున్న ఎర్రచందనం విలువ 189 కేజీలుగా ఉన్నది. ప్రభుత్వ లెక్క ప్రకారం మాకు 20,000 వస్తున్నది. మార్కెట్ రేట్లో ఎక్కువ ఉంటున్న ఆశతో ఈ చందనం సైడ్ స్మగ్లర్స్ మొగ్గు చూపుతున్నారు. కానీ కేసులో పడుతుంది ట్రాక్టరును, వాళ్ళ జీవితమే పాడైపోతుంది. దయచేసి ఎవరు కూడా ఇందులో పాల్గొనాలని కోరడం అయింది.
ఎక్కడ ముద్దాయిలు దొరికినా కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం పోసానిపేట వెళ్లే రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతున్న ప్రదేశాన్ని సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యదర్శి అజ్జగల్ల నర్సింహులు మాట్లాడుతూ జోగిపేట పట్టణం రిక్షా కాలనీ దగ్గర బైపాస్ రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ కావడం వల్ల రోడ్డుపైన నీరు వృధాగా పోతుంది అన్నారు. మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇలా పైప్ లైన్లు లీక్ అవుతున్నాయని అన్నారు. వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. రహదారి సంబంధించిన వాటర్ సత్యసాయి వాటర్ ఇప్పుడు ఇలా వృధా పోవడం వల్ల ఇప్పుడు పోసంపేట గ్రామానికి నీటి కొరత తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ లీకేజ్ని వెంటనే అధికారులు వెంటనే వచ్చి ఇక్కడికి వచ్చి ఈ నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అయితే ఇంతకుముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలా నీటి వృధా అవుతుంది. ఇది మాంజర వాటర్, సత్యసాయి మాంజర వాటర్. ఇది పోసంపేటకు సుమారు ఆ విలేజ్ మొత్తం సప్లై అవుతుంది. ఈ లీకేజ్ కావడం వల్ల ఇప్పుడు విలేజ్ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే ఈ లీకేజ్ని ఆపి వారికి నీటిని సప్లై చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇగో ఆ నీరు పోవడం వల్ల ఇది మొత్తం ఎలా వృధాగా వెళ్ళిపోతున్నాయి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ మన కుండ్లకి వెళ్ళిపోతున్నాయి నీరు. ఇగో రోడ్ పై నుంచి మొత్తం క్లియర్గా రోడ్ పైన కూడా పూర్తిగా నీళ్ళు నిండిపోయినాయి. ఇలా పూర్తిగా ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టు తమ్ముడు ఇగో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టు ట్రాన్స్ఫారం ఉంది. ఈ ట్రాన్స్ఫారం దగ్గరనే లీకేజ్ కావడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్ఫారానికి ఇప్పుడు ఈ నీటి సప్లై అయితే ఇప్పుడు ఏదైనా జరిగితే ఇలాంటి పరిస్థితి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే విద్యుత్ అధికారులు కానీ ఈ మిషన్ భద్రత వాళ్ళు కానీ ఈ వాటికి సంబంధించిన సత్యసాయి అధికారులు కానీ వెంటనే ఈ లీకేజ్ని ఆపేసి వెంటనే ఈ నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తాగడానికి నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు ఇప్పుడు ఇలా నీరు వృధా పోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఇప్పుడు పోసంపేటలో నీళ్ళు సప్లై కానీ పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడనే ఎంత వృధా అవుతుందంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇది రిక్షా కాలనీ వెళ్ళే రహదారి ఈ మధ్యలో అంటే ఇప్పుడు పోసంపేటకి వెళ్ళే రహదారి బైపాస్ రోడ్ పక్కనే ఇక్కడ ట్రాన్స్ఫారం ఉంది. ఈ ట్రాన్స్ఫారం కాటనే ఇది లీకేజ్ కావడం జరుగుతుంది. ఈ లీకేజ్ కావడం వల్ల ఇక్కడ రహదారి నుంచి కూడా బండ్లు పోవాలంటూ కూడా పోలేని పరిస్థితి కనిపిస్తుంది. అలా ఇలాంటి పరిస్థితి ఇలా నీరు పోవడం వల్ల తీవ్రంగా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ సత్యసాయికి సంబంధించిన అధికారులు వెంటనే వచ్చి ఈ లీకేజ్ని ఆపి ఈ పోసంపేట గ్రామానికి నీటి సరఫరా చేయాలని చెప్పి సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే 2 గంటల నుంచి ఇదే కొనసాగుతుంది. నాకు ఆల్రెడీ మా కార్యకర్తలు ఇంటిమేషన్ ఇవ్వడంతో మేము ఇక్కడ చేరుకొని ఈ వాటర్ సప్లైని ఈ మీడియా ద్వారా అధికారులకు తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. పోసంపేటలో ప్రతి ఇంటింటికి ఈ నీళ్లు చేరే వరకు మేము కోరుతున్నాం. ఈ నీటి వల్ల చాలామంది ఆధారపడి ఉన్నారు పోసంపేట గ్రామ ప్రజలు. కాబట్టి ఇది ప్రతి గల్లీకి ప్రతి వాడకు ఈ నీటి సప్లై అవుతుంది. ఈ సత్యసాయి ఇప్పుడు పోకపోతే పోసంపేటలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే ఈ నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తిని బంధించి దాడి చేసినందుకు పైసల్ అలీషా అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు హబీబ్ నగర్ పోలీసులు. శివచంద్ర, ఇన్స్పెక్టర్ హబీబ్ నగర్. ఈరోజు మిర్జా హమీద్ అలీ బేగ్ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఇతను యాంటిక్ మాల్ అని చెప్పేసుకొని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఇతనికి రోడ్ నెంబర్ 7లో ఇతనికి షాప్ ఉంది, యాంటిక్ మాల్ అనే షాపు. అతన్ని షాప్ దగ్గరికి వెళ్ళి ఇతను షాపింగ్ చేసి 7 lakhs ఐటమ్స్ షాపింగ్ చేసి నేను అమౌంట్ ఇస్తాను, వితిన్ 1 weekలో అమౌంట్ ఇస్తానని చెప్పి ఆ యాంటిక్ క్రాఫ్ట్ ఐటమ్స్ తీసుకొని రావడం జరిగిందని చెప్పేసుకొని అతను కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే దాని దృష్టిలోకి అమౌంట్ ఇస్తాను అని చెప్పడం వల్ల ఇతను ఫోన్ చేసి అమౌంట్ అడిగితే అతను తిట్టాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తిడితే ఇతను తిడుతున్నాడు అని చెప్పేసి ఇంటికి పోయి సంధాయించుకొని అమౌంట్ తీసుకొచ్చుకుందామని చెప్పేసి ఇంటికి వస్తే వాళ్ళ మీద సడన్గా ఒకటిసారి వాళ్ళ మీద కోపంకి వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళని రూమ్లో నుంచి బయటకు వెళ్లకుండా రూమ్లో లాక్ చేసి చేతులతోటి బాగా గుద్ది
అతనికి వాళ్ళకు ఇబ్బంది కలిగించేసి వాళ్ళని మిస్బిహేవ్ చేసి వాళ్ళతో చేయడం జరిగింది. మీరు ఎక్కడ చెప్పుకుంటే అక్కడ చేసుకోండి ఐసా అని చెప్పేసుకొని బాగా బూత్ లాంగ్వేజ్లో బాగా ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టడం జరిగిందని చెప్పేసుకొని చెప్పి రూమ్లో లాక్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్రెండ్ మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా మా పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ పోవడం జరిగింది. ఆ 2 కానిస్టేబుల్ని కూడా సైడ్కు నెట్టేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి అని చెప్పేసుకొని ఆ కానిస్టేబుల్ని కూడా అనడం జరిగింది అని చెప్పేసుకొని మనకు కంప్లైంట్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ దాని మీద మేము అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చట్ట ప్రకారం ఏ రకంగా అయితే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. నిజామాబాద్ జిల్లా పట్టణంలో సంచివయ్య కాలనీ దుబ్బ ప్రాంతంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనంలో సివిల్ రైట్స్ పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సంచివయ్య కాలనీ కార్పొరేటర్ సహదేవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఎంఆర్ఓ విష్ణుసాగర్, 3 టౌన్ ఎస్ఐ సంతోష్ మరియు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ సుమలత పాల్గొన్నారు. నార్త్ ఎంఆర్ఓ విష్ణుసాగర్ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రతి నెల 30వ తేదీన ఈ సివిల్ రైట్స్ డేను ఏర్పాటు చేస్తారని, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఎస్సీ ఎస్టీ వర్గంపై ఎవరైనా దాడి చేసినా, అవమానపరిచినా, హేళన చేసినా, దళిత స్త్రీలను గౌరవాన్ని భంగపరిచే విధంగా వారి ఆత్మాభిమానాన్ని మంటగలిపే ఉద్దేశంతో వారిపై బలప్రయోగం చేసినా, స్త్రీలపై లైంగిక దాడి చేసినా అది చట్టరీత్యా నేరమని, దానికి సంబంధించిన సెక్షన్ల కింద కఠిన శిక్షలు వేశారని అన్నారు. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, నా పేరు సుమలత. నేను ఇక్కడి లోకల్లో చేస్తాను. మొదటగా చెప్పేది ఏంటంటే, చాలా మంది అండి ప్రభుత్వం ప్రతి పిల్లలకి చదువుకు సంబంధించి అయితే 10వ తరగతి తర్వాత ప్రతి ఒక్కరికి కాలేజ్ హాస్టల్స్ అని ఉంటాయి. కాలేజ్ హాస్టల్స్లలో ఫ్రీ మన రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులకి కూడా కొన్ని హక్కులు కల్పించారు. అసలు ఆ హక్కులు తెలియజేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ ఎస్సీ కమిషన్ లో ఈ ప్రతి గ్రామంలో కానీ లేకపోతే ఈ అర్బన్ లో ఏదైతే కొన్ని కాలనీస్ ఉన్నాయో ఎక్కువగా మెజారిటీ ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు నివసించే ప్రాంతంలో ఈ సివిల్ రైట్స్ డే నిర్వహించాలని అధికారికంగా మన గవర్నమెంట్ ఒక జీవో తేవడం కూడా జరిగింది. కాబట్టి ఆ జీవో వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నెల కన్సల్ట్ మనకి డెవలప్మెంట్ కార్యక్రమాలు చూసేదంతా కూడా రెవెన్యూ విభాగం కాబట్టి కన్సల్ట్ ఎంఆర్ఓ గారు వస్తారు. దానికి సంబంధించిన మిగతా విభాగాలు వస్తాయి. లాంగ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ తారీఖున ఎస్సీ కాలనీస్ అన్ని చూసుకొని అక్కడ పెట్టడం జరుగుతుందండి. పబ్లిక్ ఎస్సీ ఎస్టీస్ ఈ పౌర హక్కుల దినోత్సవం గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో మనం సొసైటీలో అందరిలాగానే మనం కూడా మనుషులం అని, వాళ్ళు కూడా అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని ఫీలింగ్ కాకుండా అందరు సమానమనే ఈ ఉద్దేశము పబ్లిక్ లో రావాలన్న దాని ప్రకారంగా ఈ సివిల్ రైట్స్ డే జరపడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుండి ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి, దాన్ని కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. దాంతో ఎలా మనము లబ్ధి పొందాలి, ఎలా మనము పైకి రావాలి, పిల్లలు చదువులు మధ్యలో ఆపేయకుండా చూడడము, డ్రాప్ అవుట్స్ ఉండకుండా చూడడము, అలాంటివి ఇంకా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ గురించి వాళ్ళకు అవగాహన పరచడం జరుగుతుంది. ఏ విధంగా ఇవి జరుగుతున్నాయి, దానికి ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకున్నాలి, ఒకవేళ జరిగిన తర్వాత మన పిఎస్కి వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిఎస్లో ఏ విధంగా కంప్లైంట్ చేయడము, దానికి సంబంధించిన రైటర్కు చెప్తే వాళ్ళు రాసుకొని దేనిపైననైతే ఈ అబ్యూస్ జరిగిందో, ఈ మామూలుగా తిట్టడము, కొట్టడము, మళ్ళా సెక్షువల్ హెరాస్మెంట్ అలాంటివి ఏవి ఉంటాయో దానికి సెక్షన్ల ప్రకారంగా వాళ్ళు
రాసుకొని దాని మీద తగిన చర్య తీసుకున్నాము. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీ పరిధిలో శ్రీ లక్ష్మీదేవి మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో బింగిదొడ్డి చెరువులో జిల్లా మత్స్యశాఖ ఆఫీసర్ రూపేందర్ సింగ్ బింగిదొడ్డి చెరువులో చేప పిల్లలు వదలడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. స్లో 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 సార్ స్లో. ఎవరు అందరూ మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం వంచులు ఎక్కువైంది. కమునూరు నుండి జగిత్యాలకు 21 మందితో వెళ్తున్న ఆర్టీసీ సారంగపూర్ మండల్ నాయకపుగూడెం వద్ద అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఎటువంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కవులు, రైతులకు రైతు భరోసా అర్హులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, అమ్మఒడి, సబ్సిడీ రుణాలు మొదలగు విషయాల మీద మండల పార్టీ కార్యాలయంలో కన్వీనర్ మాదమంచి వాసు మండలంలోని గ్రామాలకు సంబంధించిన ఎస్సీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పథకాల అమల్లో అర్హులను గుర్తించడం విషయంలో వారికి అవగాహన కల్పించారు. వారు తీసుకువచ్చిన సమస్యల పట్ల సంబంధిత అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామాలకు సంబంధించిన ఎస్సీ నాయకులు మరియు కొమ్మినేని దుర్గాప్రసాద్, దివి రాంబాబు, కూరెటి భూషయ్య పాల్గొన్నారు. అందరికి ఓసీలు అందరూ కలిపి ఒక మీటింగ్ లా పెట్టుకొని ఎవరి దగ్గర ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన అన్ని గ్రామాల్లో కూడా ఇళ్ల స్థలాల కోసం స్థలాలని పరిశీలించడం ఒక కార్యక్రమం నడుస్తోంది. దాంతోపాటు లబ్ధిదారులని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదట మన ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం కనుక వెళ్తే చాలా తక్కువ మంది, మన పెదనందిపాటులో అయితే మేము 450-500 అప్లికేషన్ ఇస్తే 6 సెలెక్ట్ అయ్యారు. అది అందరూ ఎవరికి వాళ్ళు అప్పూర్వంటి సుబ్బారావు అయితే సార్ మేము ఎందుకు పని చేయాలని ఇంకా పార్టీలో నాకు 3 వచ్చినాయి అనేసి అట్లా ఎవరికి వాళ్ళు ఇబ్బందులు చెప్తా వెళ్ళారు. సహజంగా ఏంటంటే ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాలి. రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవ్పల్లి డివిజన్లోని కాటేదాన్లో గల అమ్మ గార్డెన్ వెనుక సర్వే నెంబర్ 156/1లో దాదాపు 2 ఎకరాల స్థలం హబీబ్ మోహిని ఉద్దీన్ కబ్జాలకు పాల్పడుతున్నాడని, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆర్డీఓ చంద్రకళకు ఫిర్యాదు అందడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు బృందంతో కలిసి అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ సత్యనారాయణ, శ్రీనివాస్, సంజీవ్, వీఆర్ఏలు అరవింద్, యాదగిరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
రామరాజు గౌడు తుర్కాయనాడు ఆయన మీద కేసు అయింది. టీన్స్ను తొలగించడము జరుగుతుంది సార్. గవర్నమెంట్ భూమి మొత్తం ఇక్కడ ఈ ఏరియా మొత్తం టీఎన్జిఎస్ కాలనీ ఈ సర్వే నెంబర్ మొత్తం 483 ఎకరాల వరకు ఉంది. అయితే ఇక్కడ అమ్మ గార్డెన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఎన్జిఎస్ రోడ్స్ కానీ ఇండ్లు కానీ ఇక్కడ ప్రహరీ గోడలు కానీ చుట్టుముట్టున్నటువంటి ఇండ్లన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. అంటే వీళ్ళు మా అంచనా ప్రకారంగా ఇక్కడ దాదాపు అందాదా ఒక 2 ఎకరాల వరకు ఉండొచ్చు అని మా అంచనా. సార్ కబ్జా ప్రస్తుతం అయితే మేము యాక్టివ్ పెట్టినాము. ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయితే కేసు బుక్ కూడా చేయింది. సరే, పై అధికారుల ఆదేశం ప్రకారంగా మేము తగు చర్య తీసుకుంటాము. సర్వే నెంబరు 156 ప్రభుత్వ భూమి కలదు. అయితే ఇక్కడ గత నెల రోజుల క్రితం నుండి ఆబిద్ మొహినుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము మా రెవెన్యూ సిబ్బంది మరి పోలీస్ సిబ్బంది కూడా నిలుపుదల చేయడం జరిగింది. అయితే నిలుపుదల చేసినా కానీ అతడు మమ్మల్ని ఎలాంటి మా ఆదేశం లేకుండా వారి పనులు చేయడం జరిగింది. అయితే ఇటు విషయంలో తహసీల్దార్ గారు వారి మీద కేసు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అయితే వారు ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కానీ మాకు మా గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి మరి ప్రయత్నం చేస్తూ దీని చుట్టుముట్టు ప్రహరీ టీన్స్ గోడలు రేకులు నిర్మాణము చేసిండ్రు. అయితే ఈ విషయంలో ఎంఆర్ఓ గారు పై అధికారులతోటి మాట్లాడి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కాటేదాన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన రెవెన్యూ అధికారులు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎర్రచందనం తరలిస్తున్న దొంగల అరెస్ట్, 189 కిలోల ఎర్రచందనం దొంగలు స్వాధీనం. ఐజా బింగిదొడ్డి చెరువులో చేప పిల్లలను వదిలిన అధికారులు, ముఖ్య అతిథిగా హాజరైన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ బిఎం అబ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.